బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున ఏపీ మంత్రి నారా లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కళ్యాణదుర్గం పర్యటన ముగించుకొని ఇవాళ మధ్యాహ్నం లోకేష్ పట్నా వెళ్లనున్నారు. సాయంత్రం 2 సమావేశాల్లో పాల్గొంటారు. రేపు ఉదయం పట్నాలో ఎన్డీఏకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున ఏపీ మంత్రి నారా లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కళ్యాణదుర్గం పర్యటన ముగించుకుని ఇవాళ మధ్యాహ్నం లోకేష్ పట్నా వెళ్లనున్నారు. సాయంత్రం 2 సమావేశాల్లో పాల్గొంటారు. రేపు ఉదయం పట్నాలో ఎన్డీఏకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ అబ్దుల్ అలీం ఫోన్ లైన్లో అందిస్తారు. అబ్దుల్ అలీం, చెప్పండి. హరీష్, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మంత్రిగా ఉన్న నారా లోకేష్ రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయనేటికి సంకేతికంగా ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేసి బీహార్ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ ప్రచారానికి వెళ్లాల్సిందిగా ఆదేశించడం, ఆయన దాన్ని ఒక టాస్క్ లా తీసుకుని కూడాను ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో, బీహార్ చెందిన కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎక్కువగా తెలుగు వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ప్రభావితం చేసే నాయకుడిగా లోకేష్ మద్దతు తీసుకోవాలని చెప్పి ఎన్డీఏ కూటమి భావించింది హరీష్. ఇందులో భాగంగా ఆ ప్రాంతంలో లోకేష్ ప్రచారానికి వెళ్తున్నారు. అయితే ఇక్కడ మరొక అంశం కూడా ఉంది. పాట్నా బీహార్ కి గుండెకాయ లాంటిది. బీహార్ ఆ ప్రాంతంలో పాట్నాలో కూడా నారా లోకేష్ ప్రచారం చేస్తున్నారు. ముందు నుంచి కూడాను చంద్రబాబు రాజకీయ ఎత్తులు నేను స్వయంగా అబ్జర్వ్ చేశాను, ఆయన నాకు ఆదర్శం అని చెప్పి కూడాను ప్రధాని మోడీ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నారా చంద్రబాబు నాయుడు కంటే నారా లోకేష్ బెటర్ గా భావించిన ఎన్డీఏ కూటమి యంగ్ యువతను ఆకర్షించే అవకాశం ఉంది. మరి పక్కన ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ డేటా సెంటర్ రావడానికి కృషి చేసి వరల్డ్ ప్రపంచ స్థాయిలో కూడాను గుర్తింపు పొందిన నారా లోకేష్ ను బీహార్ ఎన్నికల ప్రచారంలో వినియోగించుకోవాలని చెప్పి ఎన్డీఏ కూటమి భావించింది. ఇందుకు 2 రోజుల పాటు నారా లోకేష్ ఆ ప్రాంతంలో పర్యటించనున్నారు. కళ్యాణదుర్గం, పాట్నా ఏదైతే బీహార్ లో ఆయన పర్యటించారో ఆ ప్రాంతాలు గెలిచే అవకాశాలు ఉంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ వెళ్లి ఆ ప్రాంతంలో ప్రచారం చేయడం వల్ల ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిస్తే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఒక మంచి ఎసెట్ గా కూడాను పనికొచ్చే అవకాశం ఉంది. మరి పక్కన ప్రధాని మోడీ అత్యంత ప్రాధాన్యత నారా లోకేష్ కి ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే స్వయంగానే ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు ఫోన్ చేసి నారా లోకేష్ ని ఆహ్వానించడం, ఆయన కళ్యాణదుర్గం అలాగే పాట్నా ప్రాంతాల్లో ప్రచారం చేయవలసిందిగా కూడా చెప్పడం పట్ల ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చెందిన నేతలందరూ కూడాను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ కి మద్దతుగా తెలుగు వాళ్ళందరూ కూడాను ఆ ప్రాంతంలో ప్రచారం చేసే అవకాశం ఉంది. ఈ అంశం ద్వారా కూడాను అక్కడ ఎన్డీఏకి చెందిన నాయకులు గెలిచే అవకాశం ఉన్నట్లుగా కూడాను చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్ని వచ్చినాయి. బీహార్ లో ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు హరీష్. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఆ ప్రాంతాల్లో పర్యటించడం వల్ల ఇంపాక్ట్ ఎక్కువగా చూపుద్ది. మీకు తెలవందేం లేదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు ఒక ట్రెండ్, ఎన్నికల్లో ప్రచార శైలి కావచ్చు, ఎన్నికల్లో మేనిఫెస్టో అంశం కావచ్చు, ఎన్నికల్లో ఏది చెప్తే ప్రజలు నమ్ముతారు, ఓట్లు ఎలా రాబట్టొచ్చో అనేది అత్యంత తెలివైన వ్యక్తిగా కూడాను చంద్రబాబుకి ఒక సపరేట్ ప్రజలు ఉన్నారు, సపరేట్ రాజకీయ నాయకులు ఉన్నారు, ఆయన ఆదర్శంగా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పుత్రుడు నారా లోకేష్ బీహార్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనటం, ఈ ఎస్పెషల్లీ కళ్యాణదుర్గం, పాట్నా ప్రాంతాలు కూడాను బీహార్ కి గుండెకాయ లాంటివి. ఆ ప్రాంతాల్లో ఆయన పర్యటించడం నిజంగా తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని హర్షిస్తుంది హరీష్. రైట్ అబ్దుల్ అలీం. అలాగే మనం చూసుకున్నట్లయితే బీజేపీ ఓట్ చోరీ చేస్తుందంటూ కాంగ్రెస్ ఆరోపణలు కూడా చేస్తుంది. నారా లోకేష్ బీహార్ పర్యటన నేపథ్యంలో బీహార్లో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఒక పక్కన రాహుల్ గాంధీ ఓట్ చోరీ జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి పక్కన ఓట్ చోరీకి సంబంధించి అంశం మీద కూడా ఇంటర్నేషనల్ గా డిబేట్లు అనేది నడుస్తున్నాయి. నిన్న కూడా మీరు చూసినట్లయితే ఏదైతే హర్యానాకు సంబంధించిన ఇష్యూలో బ్రెజిల్ కి చెందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఫోటో కూడా వినియోగించారు, ఆమెకు కూడాను ఓటు హక్కు కల్పించారని చెప్పి కూడా చెప్పడం అది బాగా వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల్లో ఎన్ని జిమ్మిక్కులు చేసినా సరే, మరో పక్కన రాహుల్ జనాల్ని ప్రభావితం చేస్తున్నా సరే
ఎక్కువగా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడాను ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలే ఉన్నట్టు కనబడటం నిజంగా కాంగ్రెస్ పార్టీకి శాపమని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందనేది ప్రజలు లోతుగా విశ్లేషిస్తారు. మనకు సరైన నాయకుడు కావాలని చెప్పి వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు ఓటు అంతా కూడాను మారిపోయే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విజనరీ లీడర్లతో ప్రచారం చేయించడం కూడాను కూటమి ప్రభుత్వానికి ఒక టాస్క్ లా ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు. ఖచ్చితంగా గూగుల్ డేటా సెంటర్ అనేది ఆంధ్రప్రదేశ్ తీసుకురావడంలో ఒక మంచి హైప్ ని ఇక్కడున్న మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడాను ఒక్కసారిగా దృష్టి అంతా గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం రావడం మీద చర్చ జరిగింది. దీని అంతటికీ కారణమైన ఏకైక వ్యక్తి నారా లోకేష్ అని చెప్పి కూడాను స్థానికంగా టీడీపీ దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. ఈ అంశాలన్నీ చూసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఓటు చోరీ కావచ్చు, అక్కడ ఏదైతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్కి ఓటర్లు మొగ్గు చూపిన అంశాలు కావచ్చు, ఏదేమైనా సరే ఎన్డీఏ కూటమికి ఎక్కువగా ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరఫున నారా లోకేష్ ఆ ప్రాంతంలో ప్రచారం చేయడం కూడాను కలిసి వచ్చే అంశంగా బీజేపీ నాయకులు భావించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకి ఇన్విటేషన్ కూడాను ఇవ్వడం జరిగింది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అబ్దుల్ అలీం.